హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఉప్పయ్య ఊరి ప్రయాణం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఉప్పయ్య అనే అతడు ఉలవపాడు అనే గ్రామం వచ్చాడు. అతని వెంట ఏమీ తెచ్చుకోలేదు. ఆశ్రయం కోసము గ్రామాధికారిని కలుసుకున్నాడు. ఆయన అతడికి ఖాళీగా ఉన్న భూస్వామి భూషయ్య ఇల్లు ఇప్పించాడు. బ్రతుకు తెరువు కోసము 4 ఇళ్లల్లో పని చేసుకోమన్నాడు. ముందుగా ఉప్పయ్య భూషయ్య ఇంటికి వెళ్ళి, అయ్యా, మీ ఇల్లు నాకెంతో సదుపాయంగా ఉంది. అద్దె కట్టకుండా అందులో ఉంటున్నందుకు నాకు మొహమాటంగా ఉంది. తమరు నిస్సంకోచంగా నా వల్ల ఏ పని ఉన్నా అడుగుతూ ఉండండి, చేసి పెడుతుంటాను అన్నాడు. భూషయ్య నవ్వి, నా తమ్ముడికి పెళ్ళైతే వేరే ఉంటాడని ఇల్లు కొన్నాను. తీరా చూస్తే వాడు పట్నం వెళ్ళి స్థిరపడ్డాడు. ఇల్లు ఖాళీగా ఉంది. మనుషులుండకపోతే ఇల్లు పాడుపడిపోతుంది. రోజు పనివాడని పెట్టి ఆ ఇంటికి బోలెడు చాకిరీ చేయిస్తున్నాను. అందుకయ్యే ఖర్చు తక్కువేమి కాదు. నువ్వు ఉండటం వలన నాకు ఆ ఖర్చు తగ్గుతుంది. అదే నా అద్దె అనుకుంటాను. ఏ మొహమాటము లేకుండా నువ్వు ఆ ఇంట్లో ఉండు అన్నాడు. అయినా మీకు నేను అద్దె బాకీ ఉన్నట్లే లెక్క. నా రోజులు బాగున్నప్పుడు ఆ బాకీ తప్పక తీరుస్తాను అని ఉప్పయ్య అక్కడి నుంచి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పని అడగసాగాడు. మొదటి ఇంట్లో సీతాకరుడు అనే కవి ఉంటున్నాడు. ఆయన ఉప్పయ్యతో, నేను కవిని, కావ్యాలు రాసి భాగ్యవంతులకు అంకితమిస్తుంటాను. వాళ్ళు నాకు డబ్బు ఇస్తారు. దాంతో నాకు రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. నా భార్యకు సాయంగా ఒక ఆడమనిషి నెల జీతం మీద పనులు చేస్తున్నది. మా ఇంట్లో ఇంకేం పని లేదు, ఏమీ అనుకోకు అన్నాడు. అయ్యా, మీ ఇల్లు పెద్దదిగా కనబడుతున్నది. పెరడు కూడా ఇంటికి తగ్గట్టే పెద్దదిగా తోస్తున్నది. నాకు అవకాశం ఇస్తే పెరటి తోట పని చూస్తాను. కాదనకండి, మీరు పనివ్వకపోతే నాకే ఆధారము లేదు అన్నాడు ఉప్పయ్య. సీతాకరుడు ఉప్పయ్య వంక ఆశ్చర్యంగా చూశాడు. అతడి ముఖంలో చదువుకున్న కళ ఉంది. చూడ్డానికి కాయకష్టం చేసేవాడిలా లేడు. అవసరం ఎలాంటి పనులైనా చేయిస్తుందని మనసులో అనుకొని ఉప్పయ్యతో, నా పెరటి తోట పని నేనే చేసుకుంటాను. అదే నా శరీరానికి వ్యాయామం. ఆ మాత్రం వ్యాయామం లేకపోతే ఆరోగ్యం పాడైతుంది. నువ్వు నీ బ్రతుకు తెరువు గురించి బెంగపడకు. పని దొరికేదాకా మా ఇంట్లో భోజనం చేస్తూ ఉండు. భగవంతుడి దయ వలన తిండికి లోటు లేదు నాకు అన్నాడు. ఉప్పయ్య తల వంచి సీతాకరుడికి నమస్కరించి, మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఊరికే ఎవరింటా భోజనం చేయటం నాకు నచ్చదు. నన్ను నమ్మితే తమరు నేను అడిగినప్పుడల్లా మీ శక్తి కొద్దీ అప్పు ఇవ్వండి. నా రోజులు బాగున్నప్పుడు బాకీ తీర్చుకుంటాను అని అక్కడి నుంచి 2వ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక వ్యాపారిది. ఆయన ఇంట్లోనూ పనిలేదు. ఆయన సీతాకరుడిలాగనే చెప్పాడు. ఉప్పయ్య సీతాకరుడికి చెప్పిన మాటలే ఆయనకు చెప్పాడు. అలా ఉప్పయ్య చాలా ఇల్లు తిరిగాక ఎక్కడా పని దొరక్క అలసిపోయి నీరసం వచ్చి ఒక చెట్టు క్రింద కూలబడ్డాడు. అప్పుడు ఆ దారినే వెళుతూ ఉన్న గ్రామాధికారి అతన్ని చూసి ఆగి పలకరించి పని దొరికిందా అని అడిగాడు. అయ్యా, మీ ఊరు చాలా గొప్పది. అందరూ ఎవరి పనులు వారే చూసుకుంటున్నారు. అందువలన నాకు పని దొరకలేదు అంటూ ఉప్పయ్య జరిగింది చెప్పాడు. రోజుకొక ఇంట్లో భోజనం చెయ్యి, నీ రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి అన్నాడు గ్రామాధికారి నవ్వుతూ. ఏ పని చేయకుండా ఊరికే భోజనం చేయటం నాకు ఇష్టం ఉండదు. ఎన్నాళ్ళైనా ఉపవాసాలుండగల శక్తి నాకుంది అన్నాడు ఉప్పయ్య. అప్పుడు గ్రామాధికారి ఆశ్చర్యపోయి ఉప్పయ్యను పరీక్షగా చూశాడు. అతడు ఆయనకి సామాన్యుడిలా తోచలేదు. అలాంటి వాడిని తన గ్రామము ఆదరించి తీరాలనుకున్నాడు ఆయన. వెంటనే గ్రామాధికారి ఊరి పెద్దల్ని కొందరిని పిలిపించి ఉప్పయ్య గురించి చెప్పి, ఇతడు అభిమానమున్న మనిషి. ప్రతిఫలం ఇవ్వకుండా దానం పుచ్చుకోడు. మన ఊళ్ళో అతడు తిండి లేక మలమలా మాడిపోకూడదు. కాబట్టి మనందరము కలిసికట్టుగా అతడికి సాయపడదాం. రోజూ ఒక ఇంట్లో పని ఇచ్చి భోజనం పెడదాము అన్నాడు. ఊరి పెద్దలంతా దీనికి అంగీకరించారు. ఆ విధంగా ఉప్పయ్యకు పని దొరికింది. తిండికి లోటు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఉప్పయ్య అంతటితో తృప్తిపడక ప్రతిరోజు ఊళ్ళో ఎవరో ఒకరి దగ్గర ఎంతో కొంత అప్పు చేసేవాడు. కొందరి వద్ద 1 వరహా తీసుకుంటే మరికొందరి వద్ద 100 వరహాలు తీసుకున్నాడు. తన రోజులు బాగున్నప్పుడు బాకీ తీర్చుతానని అందరికీ మాట ఇచ్చాడే తప్ప ఎప్పుడు తీర్చేది చెప్పలేదు. విచిత్రంగా ఎవరూ అతన్ని బాకీ తీర్చమని వేధించలేదు. మాట వరసకి కూడా బాకీ గురించి అతనికి గుర్తు చేయలేదు. అలా ఏడాది గడిచింది. ఒక రోజున ఉప్పయ్య గ్రామాధికారిని కలుసుకొని, నేను ఊరికి వెళ్తున్నాను. ఊళ్ళో వాళ్ళందరినీ సమావేశపరచండి.
ఎవరెవరికి ఏం కావాలో అవి తెచ్చిపెడతాను అన్నాడు. గ్రామాధికారి నవ్వి నువ్వేం తేగలవు అని అడిగాడు. నేను వెళ్లే ఊరిలో లలితాంబిక అనే అమ్మవారింది. ఆమె ఎలాంటి కోరికలనైనా తీర్చగలదు అన్నాడు ఉప్పయ్య. ఆ ఊరెక్కడుందో చెప్పు, నేను నీతో వస్తాను. స్వయంగా అమ్మవారిని అడగవలసిన కోరిక ఒకటుంది నాకు అన్నాడు గ్రామాధికారి. ఆ ఊరికి ఇంకెవరూ రాలేరు. ఆ మాతను ఇంకెవరూ దర్శించలేరు. మీ కోరిక ఏమిటో చెప్పండి, నేను మీ తరపున అమ్మవారికి విన్నవిస్తాను అన్నాడు ఉప్పయ్య. నా వివాహం జరిగి 15 ఏళ్లయింది. నా భార్య సంతానవతి కాలేదు. అమ్మవారు మాకు బిడ్డను ప్రసాదించగలదా అన్నాడు గ్రామాధికారి ఆతృతగా. అవశ్యం అన్నాడు ఉప్పయ్య. వెంటనే గ్రామాధికారి ఉప్పయ్య ఊరి ప్రయాణం గురించి చాటింపు వేయించాడు. సాయంత్రానికల్లా ఊళ్ళో వాళ్ళందరూ ఒకచోట సమావేశమయ్యారు. ఉప్పయ్య వాళ్ళందరినీ ఉద్దేశించి భగవంతుడున్నాడా లేడా అని మనుషులందరికీ అనుమానం వస్తుంది. ఆయన ఉన్నాడు. మంచిని ప్రోత్సహిస్తాడు, చెడుని శిక్షిస్తాడు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు. మీకు ఆయన మేలు చేస్తాడు. మేము మీ కోరికలు చెప్పండి, నేను లలితాంబిక అమ్మవారికి నివేదిస్తాను అన్నాడు. ఊరి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు లేచి ఉప్పయ్యకు తమ కోరికలు చెప్పుకున్నారు. ఒకడి తల్లి దీర్ఘవ్యాధితో మంచం పట్టింది. అది నయం కావాలని కోరుకున్నాడు. ఒక ఆమె భర్త పరమ కోపిష్టి. అతడు శాంతమూర్తి కావాలని కోరుకున్నది. కొందరు తమకు సంబంధించిన కోరికలు కోరుకుంటే కొందరు ఊరుకు సంబంధించినవి కోరుకున్నారు. ఆ ఊళ్ళో మంచినీటి బావులు లేవు. ఉన్న బావులన్నింటిలోనూ ఉప్పు నీరే. మంచినీటి కోసము ఊరు బయట సెలయేటికి వెళ్ళవలసి ఉన్నది. ఊళ్ళో మంచినీటి బావులు కావాలని కొందరు కోరారు. ఊళ్ళో బాటల ప్రక్కన మొక్కలు బ్రతకటం లేదు. నీడనిచ్చే చెట్లు బ్రతకాలని కోరారు. ఆ ఊరి రామాలయము శిథిలమైంది. దాన్ని దేవశిల్పులు తప్ప మరమ్మతులు చేయరాదట. ఆలయం కూలిపోతే ఊరికి అరిష్టమట. ఆలయం ఎప్పటిలా కావాలని కొందరు కోరారు. ఇలా అందరూ రకరకాల కోరికలు ఉప్పయ్యకు చెప్పుకుంటుంటే అక్కడొక మనిషి వచ్చాడు. వాడు నల్లగా, ఎత్తుగా, బలిష్టంగా ఉన్నాడు. ఉప్పయ్యను చూస్తూనే వాడు నువ్విక్కడున్నావా అన్నాడు. గ్రామాధికారి వాడిని దగ్గరికి పిలిచి వివరాలు అడిగాడు. వాడి పేరు నీలయ్య. చంద్రపురం వాడి గ్రామం. ఉప్పయ్య ఆ గ్రామంలో ఏడాది పాటు ఉండి అందరి దగ్గర అప్పులు చేసి ఒక రోజున ఊరికి ప్రయాణమైతూ లలితాంబిక అమ్మవారికి అతని ద్వారా అందరి కోరికలు తీర్చుతానన్నాడట. గ్రామస్తులకు అతడి మీద అనుమానం పుట్టి ముందు తమ బాకీలు తీర్చమన్నారు. అంతే, రాత్రికి రాత్రి ఉప్పయ్య గ్రామం నుంచి మాయమయ్యాడు. గ్రామస్తులు అతన్ని వెతికి పట్టుకోమని నీలయ్యను వినియోగించారు. నీలయ్య చెబుతున్నది నిజమేనా అని అడిగాడు ఉప్పయ్యను గ్రామాధికారి. ఉప్పయ్య నిజమేనని తలాడించాడు. అలా ఎందుకు చేశావు అని ప్రశ్నించాడు గ్రామాధికారి. దానికి ఉప్పయ్య, నేను లలితాంబిక భక్తుణ్ణి. ఆమె ద్వారా మంచి మనుషుల కోరికలు తీర్చాలని నిర్ణయించుకొని బంగినపల్లి అనే గ్రామం వెళ్ళి ఇక్కడున్నట్లే ఏడాది ఉన్నాను. వాళ్ళ నుంచి అప్పుల రూపంలో 3000 వరహాలు తీసుకున్నాను. గ్రామస్తుల కోరికలు తీర్చడానికి గ్రామాన్ని విడిచిపెట్టాలనుకున్నాను. వాళ్ళు బాకీలు తీర్చనిదే గ్రామం నుంచి కదలనివ్వనన్నారు. పోగు చేసిన డబ్బంతా ఇంట్లో ఒకచోట దాచాను. తీరా చూస్తే దాన్నెవరో దొంగిలించారు. ఆ విషయం చెప్తే గ్రామస్తులు నమ్మలేదు. అందువలన ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి పారిపోయి చంద్రపురం వెళ్ళాను. ఆ ఊళ్ళో ఏడాది ఉండి 6000 వరహాలు పోగు చేశాను. అక్కడ బంగినపల్లిలో లాగానే ఊరి వాళ్ళు నన్ను ఊరు దాటిపోనివ్వలేదు. ఎవరికీ తెలియకుండా ఊరు వదిలిపెట్టి బంగినపల్లి వెళ్ళి నా బాకీలు రెట్టింపు వడ్డీ ఇచ్చి మరీ తీర్చాను. ఆ తర్వాత ఈ ఊరొచ్చాను. ఇప్పటికీ 12,000 వరహాలు పోగు చేశాను. ఈ డబ్బు తీసుకొని వెళ్ళి చంద్రపురం వాళ్ళ బాకీలు తీర్చదలిచాను. అక్కడి నుంచి నా ఊరు వెళ్ళి లలితాంబిక అమ్మవారికి చెప్పి మీ కోరికలు తీర్చాలనుకున్నాను. ఇంతలో నీలయ్య వచ్చాడు. ఇది నా కథ అన్నాడు. నీలయ్య వెటకారంగా నవ్వి, అన్నీ దొంగ మాటలు. 12,000 వరహాలతో ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నావు. నేను రావటంతో నీ మోసం బయటపడింది అన్నాడు. తప్పు నీలయ్య, నిజాల్ని నువ్వు కాదు దైవం నిర్ణయించాలి. నేను మీ గ్రామస్తుల కోసం పోగు చేసిన డబ్బును స్వయంగా వచ్చి అందిస్తాను. అందరికీ అసలుకు రెట్టింపు ఇస్తాను, సరేనా అన్నాడు ఉప్పయ్య. ఆ తర్వాత ఇంకో గ్రామానికి వెళ్ళి 24,000 వరహాలు పోగు చేసి ఈ గ్రామస్తులకి ఇస్తావా? ఇలా ఎంతకాలము కాకులను కొట్టి గద్దలకు వేస్తావు? నిన్ను కారాగారంలో వేయించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు నీలయ్య కోపంగా.
అప్పుడు గ్రామాధికారి కలుగు చేసుకొని, నీలయ్య, నా గ్రామము పాడి పంటలతో సుభిక్షంగా ఉంది. మేము మంచితనాన్ని నమ్ముకున్న వాళ్ళం. ఈ ఉప్పయ్య మంచివాడని నమ్ముతున్నాము. ఇతడికిచ్చిన డబ్బు గురించి మాకు చింతలేదు. బాకీ తీర్చాలని, ప్రతిఫలం ఇవ్వాలని ఇతడే తాపత్రయపడుతున్నాడు. ఇతడు మాకు బాకీ ఉన్నాడనుకుంటున్నాడేమో కానీ మా అభిప్రాయంలో ఇతడు మాకు బాకీ లేడు. మీ గ్రామస్తుల బాకీ తీరగానే ఇతడిని విడిచిపెట్టు. అలా చేస్తే ఇతడు లలితాంబిక అమ్మవారిని దర్శించి మా గ్రామానికి ఉపకారం చేయగలుగుతాడు అన్నాడు. నీలయ్య కాదన్నట్లు తలాడించి, ఇతడిని విడిచిపెడితే మరో గ్రామానికి వెళ్ళి అలాగే పీడించడని నమ్మకమేమిటి? లలితాంబిక అమ్మవారి ద్వారా ఊరికి ఉపకారం చేయగలవాడు తన బాకీలను తీర్చడానికి ఊరూరు తిరిగి ప్రజల సొమ్మునెందుకు దోచాలి అన్నాడు. గ్రామాధికారి నవ్వి, బంగినపల్లిని వదిలినప్పుడు ఇతడిని ఆ గ్రామస్తులు బాకీ తీర్చమని బలవంత పెట్టారు. అందుకని అతడు మీ చంద్రపురం వచ్చాడు. అక్కడ మీరు బాకీలు తీర్చమని బలవంత పెట్టారు. అందుకని ఇతడు మా గ్రామం వచ్చాడు. మాకితడు తీర్చవలసిన బాకీలు లేవని అంటున్నాం కాబట్టి ఇతడిక లలితాంబిక అమ్మవారి ఊరికి మాత్రమే వెళతాడు. తను చేసిన బాకీలకు తానివ్వగల ప్రతిఫలాన్ని తనే స్వయంగా సంపాదించే ఉప్పయ్య తన వల్ల కాని పనులకు మాత్రమే లలితాంబిక అమ్మవారి వద్దకు మాత్రమే వెళ్తాడు. ఇది మా నమ్మకం. మా నమ్మకం నిజం కాకపోయినా మేము ఏమాత్రమూ బాధపడము అన్నాడు నీలయ్యతో. ఉప్పయ్య గ్రామాధికారికి కృతజ్ఞతలు తెలుపుకొని నీలయ్యతో బయలుదేరి వెళ్ళి చంద్రపురం చేరుకుని అక్కడ అందరి బాకీలు అసలుకు రెట్టింపు చొప్పున తీర్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఉప్పలపాడు గ్రామాధికారికి పండంటి మగబిడ్డ కలిగాడు. అందరి ఇళ్లలోనూ వారు వారు కోరిన శుభాలు జరిగాయి. ఊరి బావుల్లో ఉప్పు నీరు మంచినీరైంది. ఉప్పలపాడు గ్రామస్తులందరూ ఉప్పయ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ రాజ్యమంతటా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎందరో గ్రామస్తులు ఉప్పయ్యకు స్వాగతం పలకాలని చూశారు, కానీ అతడి ఉనికి తెలియలేదు. స్వార్థం కొద్దీ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామని బంగినపల్లి, చంద్రపురం గ్రామస్తులు ఇప్పటికీ విచారపడుతూ ఉంటారు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు విరూపుడి సాహసం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నీ కఠోర శ్రమ చూస్తుంటే నువ్వేదైనా విధివంచితుడివా అన్న అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎంతటి సాహసవంతులైనా చివరకు ప్రయోజనం శూన్యం. తమ శ్రమకు సాహసానికి తగిన ఫలితం అందే శుభ సమయంలో వాళ్ళు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకొని శ్రమ ఫలితాన్ని జారు విడుచుకుంటారు. ఇందుకు నిదర్శనంగా నీకు అపూర్వమైన అదృష్టాన్ని చేజేతిలా జార విడుచుకున్న విరూపుడు అనేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము పూర్ణచంద్రపురాన్ని ధీరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు కాంచనవల్లి ఒక్కతే కుమార్తె. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమెను వివాహమాడిన రాజకుమారుడు పూర్ణచంద్రాపురానికి భావి వారసుడైతాడు. అందువలన ఆమెను వివాహమాడాలని ఎందరో రాజకుమారులు ఉవ్విళ్ళెరసాగారు. కాంచనవల్లి సహజంగా అతి ధీరురాలు. తనకు కాబోయే భర్త అత్యంత సాహసి అయి ఉండాలని ఆమె కోరిక. అందుకుగాను పోటీని నిర్వహించమని, అందులో గెలిచిన వాణ్ణి భర్తగా వరిస్తానని ఆమె తండ్రికి చెప్పింది. ఆమె చెప్పిన పోటీ వివరాలు విని ధీరసేనుడు దిగ్భ్రమ చెందాడు. ఆయన కుమార్తెతో, అమ్మా, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి పోటీలో ప్రాణం మీద తీపి ఉన్నవాడెవడు పాల్గొనటానికి ముందుకు రాడు. మరేదైనా పోటీ ఆలోచించి చెప్పు అన్నాడు. కాంచనవల్లి మందహాసం చేసి, నన్ను ప్రాణప్రదంగా ప్రేమించేవాడికి తన ప్రాణాలు పూచుకుపులతో సమానం కాదా నాన్న? అలాంటి వీరుడికి ఈ పరీక్ష ఒక లెక్కలోనిది కాదు అన్నది. తన కుమార్తె మంకు పట్టెరిగిన ధీరసేనుడు చేసేది లేక సరేనన్నాడు. అయితే పోటీ వివరాలు ముందుగా ప్రకటిస్తే పోటీలో పాల్గొనేందుకు ఎవరూ సాహసించకపోవచ్చునని ఆయనకు సందేహం కలిగింది. ఆ కారణంగా ఆయన పోటీ వివరాలు వెల్లడించకుండా రానున్న పంచమి నాడు జరిగే అత్యంత సాహసికమైన పోటీలో నెగ్గిన వీరుణ్ణి రాకుమారి కాంచనవల్లి తన భర్తగా వరిస్తుందని రాజ్యమంతటా చాటింపు వేయించాడు. పూర్ణచంద్రాపురానికి దాపున ఉన్న శ్రీరంగపురము అనే గ్రామంలో పుట్టుకతో 2 చేతులు లేని విరూపుడనే యువకుడు ఉండేవాడు.
వాడికి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లికి సంతానం కలిగాక విరూపుణ్ణి ఆమె రాచి రంపాన పెట్టేది. ఏ పని చేయటానికి పనికిరాని నీ వంటివాడు బ్రతకడం వ్యర్థం, ఈ భూదేవికి భారం అని నిందిస్తుండేది. కొడుకు దుస్థితికి విరూపుడి తండ్రి కుమిలిపోయేవాడు, కానీ భార్య నోటి దురుస్తనానికి భయపడి ఆమెను పల్లెత్తు మాట అనలేకపోయేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో కాంచనవల్లి స్వయంవర వార్త విరూపుడి చెవిన పడింది. రాకుమార్తె స్వయంవరం చూడాలని వాడికి కుతూహలం కలిగింది. పైగా సాహస పోటీ అని చాటింపు వేశారు గనక అది ఎలా ఉంటుందో చూసి ఆనందించాలని వాడు పంచమి నాటి తెల్లవారుజామునే బయలుదేరి పూర్ణచంద్రపురం చేరుకున్నాడు. పోటీ రోజుకు రాజకుమారులతో పాటు కొందరు సాహసికులైన యువకులు కూడా స్వయంవరం పోటీలో పాల్గొని రాకుమారిని వివాహం ఆడాలని ఉత్సాహంగా రాజధాని చేరుకున్నారు. స్వయంవర వేదిక మీద రాజు ధీరసేనుడు, కాంచనవల్లి, మంత్రి కుసుమశర్మ ఆసీనులయ్యారు. స్వయంవర ముహూర్త వేళ సమీపించగానే మంత్రి తన ఆసనం మీద నుంచి లేచి అక్కడ చేరిన వారితో, ఈనాడు రాకుమారి స్వయంవర పోటీ అని మీకు తెలిసినా అది ఎలాంటి పోటీయో ఈ క్షణం వరకు మీరెరగరు. ఇప్పుడు ఈ పోటీ గురించి వివరిస్తున్నాను. పోటీలో పాల్గొనదలిచిన వారు కోట దక్షిణ దిశనున్న బురుజు పైకి ఎక్కి అక్కడి నుంచి 3 వరసలలో ఏర్పాటు చేసిన కత్తుల వలయం మధ్యకు దూకాలి. కత్తుల మధ్య ఖాళీ ప్రదేశము 4 గజాల వైశాల్యానికి మించి ఉండదు. ఇది ప్రాణాలతో చెలగాటమాడే పోటీ అని నేను వేరుగా చెప్పనవసరం లేదు. అయినా రాకుమార్తెను వివాహం ఆడాలంటే ఆ మాత్రం అపాయానికి సిద్ధపడకపోతే ఎలా? అందాల రాశి రాకుమారి కాంచనవల్లిని ప్రాణాధికంగా ప్రేమించిన వీరులారా, ముందుకు వచ్చి పోటీలో పాల్గొనండి అన్నాడు గంభీరంగా. మంత్రి మాట్లాడటం ముగించగానే సభాస్థలిలో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకున్నది. తర్వాత సభలో గుసగుసలు బయలుదేరినాయి. ఇదెక్కడి పోటీ? కోట బురుజు మీద నుంచి కత్తుల వలయం మధ్యకు దూకటమంటే ఆత్మహత్యా ప్రయత్నమే అవుతుంది. వీరుల సాహసాన్ని పరీక్షించదలిస్తే కత్తి, మల్ల యుద్ధం లాంటివి ఏర్పాటు చేయవచ్చు కదా. ఈ రాజేమైనా దేశాల రాజకుమారుల్ని మూకుమ్ముడిగా హత్య చేయదలుచుకున్నాడా? లోకము రాకుమార్తెలకు గొడ్డుపోయిందా? ఇలాంటి ప్రమాదకరమైన పోటీలో పాల్గొని ప్రాణాలకి ముప్పు తెచ్చుకోవటం మూర్ఖత్వం అనుకోసాగారు. అయితే మొదట పోటీలను చూడాలని కుతూహలంతో స్వయంవరానికి వచ్చిన విరూపుడి ఆలోచన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వాడు మనసులో ఒక దృఢ నిశ్చయానికి వచ్చి సభ మధ్యలో నుంచి లేచి రాజు ముందుకు వెళ్ళి, మహారాజా, నేను ఈ పోటీలో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. రాజు ధీరసేనుడు 2 చేతులు లేని విరూపుడిని తేరిపారా చూసి ఆశ్చర్యపోయాడు. ఒకవేళ ఈ పోటీలో విరూపుడు కృతార్థుడైతే అప్పుడు తన కుమార్తె భవిష్యత్తు తలుచుకొని ఆయన మనసులోనే కుమిలిపోయాడు. ఆయన 1-2 క్షణాలు మౌనంగా ఊరుకొని తర్వాత పెద్దగా నిట్టూర్చి, అలాగే నీ ఇష్టం అన్నాడు. ఇంతమంది రాకుమార్లలో చివరికి విరూపుడు లాంటి అవిటివాడు పోటీకి నిలబడటం చూసి రాకుమారి వెలవెలపోయింది. ఇది ఆమె ఊహించని పరిణామం. స్వయంవర నిబంధనల ప్రకారము ఆమె విజేతని వివాహమాడక తప్పదు. అయినా ఈ అవిటివాడు కోట బురుజుపై నుంచి కత్తుల వలయంలోకి దూకి ప్రాణాలతో బయటపడటం అసంభవం అనుకుంటూ రాకుమారి కొంత ఊరట చెందింది. 2 చేతులు లేని ఒక సామాన్యుడు పోటీకి సిద్ధపడటము రాకుమారులకి అవమానంగా అనిపించింది. వాళ్లలో ఒకడు బిగ్గరగా, ఒరేయ్, ఏ తల్లి కన్నా దురదృష్టవంతుడివో నువ్వు, కాస్త వెనక ముందు ఆలోచించుకో. కోతి కొమ్మొచ్చే ఆటకు కూడా పనికిరాని నువ్వు కోట బురుజుపై నుంచి కత్తుల వలయం మధ్యకు దూగటం అంటే కోరి చావును కొని తెచ్చుకోవటమే అని హెచ్చరించాడు. విరూపుడికి ఈ మాటలు వినిపించాయి. కానీ వాడి మనస్థితి అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. వాడి నెమ్మదిగా కోట దక్షిణ దిశగా నడిచి అక్కడ కోటగోడకు ఆనించి ఉన్న నిచ్చెనకేసి నిస్సహాయంగా చూడసాగాడు. అది గమనించిన మంత్రి అక్కడికి దగ్గరలోనే ఉన్న 2 భటులను ఆజ్ఞాపించాడు. భటులు విరూపుణ్ణి పట్టుకొని జాగ్రత్తగా వాడిని నిచ్చెన ద్వారా కోట బురుజుపైకి చేర్చారు. అక్కడి నుంచి చూస్తే వాడికి క్రింద ఉన్న కత్తుల వలయము వధ్యస్థలిలా కనిపించింది. కాళ్ళు సన్నగా వణికాయి. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టసాగింది. గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. పోటీ నుంచి విరమించుకుంటే ప్రాణాలు దక్కించుకోవచ్చనిపించింది. అయితే ఆ మరుక్షణము
తన ఆలోచనకి వాడు ఎంతగానో సిగ్గుపడ్డాడు. క్రింద సభాస్థలిలో ఉన్న జనము అబ్బురుపడుతూ తన కేసు చూస్తూ ఉండటము విరూపుడు గమనించాడు. కొన్ని వందల జతల కళ్ళు దృష్టి తన వైపు కేంద్రీకరించి ఉండటము వాడికి అబ్బురమనిపించింది. ఒక్క క్షణము మనసులోనే ఇష్టదైవాన్ని స్మరించుకొని వాడు బురుజుపై నుంచి కత్తుల వలయం మధ్యకు దూకాడు. రాకుమారులతో పాటు ఆ వింత స్వయంవరాన్ని చూడవచ్చిన ప్రజలందరూ ఒక్క క్షణం నివ్వెరపోయారు. ఆ మరుక్షణము కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. అదృష్టవశాత్తు విరూపుడు సరిగ్గా కత్తుల వలయం మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో దూకటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రాకుమారి కాంచనవల్లి నివ్వెరపోయింది. విరూపుడు వంటి అవిటివాడు చివరికి ఈ పోటీలో విజేతగా నిలిచి తనకి భర్త అవుతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. సాహసికుడైన ఏ అందాల రాకుమారుడో పోటీలో నెగ్గి తనను చేపడతాడని ఆమె ఆశించింది. స్వయంవరంలో విజేతను పరిణయమాడటము క్షత్రియ సంప్రదాయం. దాన్ని అతిక్రమించడము భావ్యం కాదు. కాంచనవల్లి ఈ విధంగా మనసులో మదనపడుతూ ఉండగా రాజు ధీరసేనుడు తన కుమార్తె జీవితము బుగ్గిపాలైందనుకుని పెద్దగా నిట్టూర్చాడు. వారిద్దరి ఆలోచనలను పసిగట్టినట్లు విరూపుడు నెమ్మదిగా వేదిక ముందుకు వచ్చి రాజుకు నమస్కరించి, మహారాజా, నేను యువరాణిని వివాహం ఆడటానికి సిద్ధంగా లేనందుకు మన్నించండి. నేను పోటీలో పాల్గొనటానికి కారణము మీ కుమార్తెను వివాహం ఆడటం కానే కాదు. ఈ పోటీలో గెలుపొందినందుకు నాకు దొరికిన బహుమతి అమూల్యమైనది అని రాజుకు వినయంగా చెప్పుకొని అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, విరూపుడి ప్రవర్తన ఒక ఉన్మాది ప్రవర్తనలాగా ఉన్నది కదా. యువరాణిని పరిణయమాడే ఉద్దేశం లేనప్పుడు ప్రాణాంతకమైన పోటీలో వాడెందుకు పాల్గొన్నాడో అర్థం కావటం లేదు. పైగా పోటీలో గెలిచినందుకు తనకేదో అమూల్యమైన బహుమతి దక్కిందనటం ఏదో పిచ్చివాడి ప్రేలాపనగా కనిపిస్తున్నది కదా. అలా కానప్పుడు సిరిరా మోకాలడ్డినట్లు కాంచనవల్లిని వివాహమడి పూర్ణచంద్రపురానికి భవిష్యత్తులో రాజయ్యే అవకాశాన్ని చేజేతులా జారు విడుచుకుంటాడా? ఇది విధివంచితమే కదా. ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విరూపుడు అంగవైకల్యంతో జన్మించిన దురదృష్టవంతుడు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవతి తల్లి చేత ఏ పనికి పనికిరానివాడని, భూమికి భారము, బ్రతకటం వ్యర్థము అని రోజు తిట్లకు అవమానాలకి గురైతున్నవాడు. అలాంటి వాడిలో అవకాశం దొరికితే ఏదైనా ఒక ఘనకార్యం చేసి నలుగురు చేత పొగిడించుకోవాలన్న ఆకాంక్ష రగులుతూ ఉంటుంది. అలాంటి అవకాశం కోసం వాడు ఊహించని విధంగా రాకుమారి స్వయంవరం కల్పించింది. వాడి కోరిక రాకుమారిని వివాహమాడటం కానే కాదు. ఆమెకు తాను ఎందునా సరిజోడు కాదని వాడికి తెలుసు. అంతేకాకుండా రాజ్యపాలన అంటే ఏదో గాలివాటంగా పిచ్చి తెగింపుతో పోటీలో నెగ్గుకొచ్చినంత సులభం కాదని వాడు గ్రహించాడు. కత్తి పట్టని ఒక చెయ్యి కూడా లేని తను యుద్ధాల్లో ఎలా పాల్గొనగలడు? ఇవన్నీ ఎరిగినవాడు కనుకనే విరూపుడు రాకుమారిని వివాహం ఆడేందుకు నిరాకరించాడు. కనుక ఇందులో విధివంచితం ఏమీ లేదు. అందరి దృష్టిలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందేందుకే వాడు పోటీలో పాల్గొన్నాడు. పోటీలో గెలిచినందుకు వాడికి దక్కిన అమూల్యమైన బహుమతి తన సాహసాన్ని గురించి అంతా కథలుగా చెప్పుకోవడం. ఇది సాధించానన్న వాస్తవాన్ని గుర్తించగానే రాకుమారితో వివాహాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఇందువలన విరూపుణ్ణి పిచ్చివాడు, ఉన్మాది అనుకోవటము ఏమాత్రము సమంజసం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము రాఘవరాజు పట్టాభిరామరాజు గారి రచన. మరొక కథ పేరు రామనాథం తెలివి. రచించిన వారు శ్రీరామ కమల్ గారు. చెంచలపురానికి సమీపంలో వజ్రాల గని ఉన్నట్లు తెలిసింది. ఎక్కడెక్కడి వజ్ర నిపుణులు చెంచలపురం చేరుకోసాగారు. అంతేకాక గనిలో పనిచేసే శ్రామికులు వజ్రాల కోతలో సమర్థులు అయిన ఎంతోమంది కూడా చెంచలపురానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో చెంచలపురంలో ఇళ్ల కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రామనాథము ఆ ఊరికి వచ్చాడు. అద్దె ఇంటి కోసము కాళ్ళరిగేలా తిరగ్గా ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ఆ ఇంటి యజమాని 500 రూపాయలు అద్దె ఇవ్వాలని, ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలని షరతు పెట్టాడు.
రామనాథానికి ఈ షరతు నచ్చింది కాదు. ఏదో ఇంట్లో ఉంటూ నెల నెలా బకాయి పడకుండా అద్దె చెల్లిస్తుంటాము అనుకున్నాడు. కానీ ఇంటి యజమాని ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలనే షరతు పెడతాడని అతడు ఊహించలేదు. నాకు మా ఊళ్ళో 2 ఇళ్లున్నాయి. వాటిలో ఒకదాన్ని అద్దెకిస్తుంటాం. అయితే మీలాగా ఇలాంటి షరతులు పెట్టం. ఇది అన్యాయం. అయినా మాట వరుస కడుగుతాను, ఏడాది తర్వాత నేను ఇల్లు ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు అన్నాడు రామనాథం. ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఇల్లు నాకెప్పుడు అవసరమవుతుందో తెలియదు కదా. నేను చాలా పెద్ద కుటుంబీకుణ్ణి. ఇక్కడ వజ్రాలు గని ఉన్నట్లు వార్త తెలిసి పట్నంలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్న నా పెద్దలుడు సకుటుంబంగా ఇక్కడికి రావాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. అందుకని ముందుగా ఒప్పందం లేకపోతే అడిగినప్పుడు ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఖాళీ చేయరు. మనం ఇప్పుడే ఒప్పందం రాసుకుందాం. ఆ ప్రకారం ఏడాది తర్వాత నువ్వు ఇల్లు ఖాళీ చేయకపోతే నెలకు 2000 చొప్పున అద్దె కట్టవలసి ఉంటుంది అన్నాడు గురునాథం. దానికి రామనాథం కాస్త కోపంగా, మీరు చెప్పేదాన్ని బట్టి మీ పెద్దలుడు ఏడాదిలోగా ఇక్కడికి రాడు. ఒకవేళ ఆయన ముందుగా వచ్చే మాట నిజమైతే ఈ ఇంట్లో ఏడాది వరకు నేనుండేందుకు మీరు ఒప్పందం రాసుకోవటానికి ఒప్పుకోరు కదా. ఏడాది తర్వాత మీకు ఇల్లు అవసరం లేదనుకోండి, అప్పుడు మళ్ళీ నాకే అద్దెకివ్వరా అని అడిగాడు. మహదానందంగా ఇస్తాను. అప్పుడు మళ్ళీ కొత్త ఒప్పందం రాసుకుందాం, సరేనా అన్నాడు గురునాథం. ఆ ప్రకారము రామనాథము గురునాథము ఒప్పందం రాసుకున్నారు. తర్వాత రామనాథము భార్యాపిల్లలతో ఆ ఇంట్లో దిగాడు. 11 మాసాలు సుఖంగా గడిచిపోయాయి. తర్వాత ఒకనాడు గురునాథము రామనాథాన్ని చూడొచ్చి, నువ్వు నెల నెల అద్దె సక్రమంగా చెల్లిస్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఇంత మంచి ఇల్లు అద్దెకు దొరకటం నాకు సంతోషంగా ఉంది. పుట్టి పెరిగిన ఊరి మాట మరిచిపోయి ఎంతకాలమైనా ఇక్కడే గడపాలనిపిస్తున్నది అన్నాడు రామనాథం. ఈ జవాబుతో గురునాథం ఉలిక్కిపడి, అదేమిటి, మన ఒప్పందం మాట మర్చిపోయావా అని అడిగాడు. ఏం మరవలేదు. మీరు పెట్టిన షరతులు నాకు గుర్తే. మీకేమైనా ఇంటి అవసరం కలిగిందా? పట్నం నుంచి మీ పెద్దలుడు ఇక్కడికి వచ్చి ఉండబోతున్నాడా అని అడిగాడు రామనాథం ఆదుర్దాగా. అదేం లేదు. వచ్చే నెల నుంచి ఇంటి అద్దె 600 చేస్తున్నాను. నీకిష్టమైతే కొత్త ఒప్పందం రాసుకుందాం, లేకుంటే ఈ నెలాఖరికి ఖాళీ చెయ్యి అన్నాడు. గురునాథం ఇలా అనగానే రామనాథం నెత్తిన పిడుగుపడ్డవాడిలాగా ఒక్క క్షణం పాటు నిశ్చేష్టుడైపోయి అంతలోనే తేరుకొని, ఇది పచ్చి దురన్యాయం. ఏడాదిలో 100 రూపాయలు పెంచడమా? ఒక 25 రూపాయలు పెంచండి. లోకంలో న్యాయం ఇంకా ఉన్నదనిపిస్తుంది. నా మాట కాదంటే అద్దె తగ్గించడానికి నేను చేయవలసింది చేస్తాను అన్నాడు. ఇది వింటూనే గురునాథం కోపంగా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ పైన మీ ఇష్టం అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ విన్న రామనాథం భార్య, ఎందుకొచ్చిన గొడవ? ఈ ఊళ్ళో ఇళ్ల కొరత ఎక్కువగా ఉంది. అద్దె తగ్గించడానికి మీరేమీ చేయలేరు. కాబట్టి కొత్త ఒప్పందం రాయించడం మంచిది అన్నది భర్తతో. గురునాథము తన మాట మీద నిలబడ్డాడు. రామనాథము ఇల్లు ఖాళీ చేయలేదు. ఏడాది మీద నెల రోజులు అదనంగా ఉండి అదనపు నెలకు 2000 రూపాయలు అద్దె చెల్లించాడు. ఆ తర్వాత కొత్త ఒప్పందం రాసుకొని అప్పటి నుంచి ప్రతి నెల 600 అద్దె కడుతూ వచ్చాడు. ఆ రాసే ఒప్పందం ఏదో నెల ముందు రాస్తే సరిపోయేది కదా. ఉత్తపుణ్యానికి ఒక నెలకు 1400 అదనంగా ఇచ్చారు కదా అని వాపోయింది రామనాథం భార్య. రామనాథము భార్య మాటలకి పెద్దగా నవ్వి, వెర్రిదానా, నా తెలివి నీకు అర్థం కాలేదు. ముందే ఒప్పందం రాశాననుకో, అప్పుడు గురునాథానికి ఇంటద్దె వలన 100 రూపాయల ఆదాయం పెరిగినట్లు. నెలలాగి రాశాను కదా, అందువలన గురునాథం ఆదాయము 2000 నుంచి 600కు పడిపోయింది. తనకు 1400 రూపాయల మేరకు ఆదాయం తగ్గిపోయిందని గురునాథము కుబులిపోవాలని అలా చేశాను అన్నాడు. భర్త తెలివికి నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు రామనాథం భార్యకి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.